Hey guys, welcome back to another video. And guys, ఈ వీడియోలో నేను సోలో లెవెలింగ్ రాగ్నరాక్ చాప్టర్ 39 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అందుకే ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అందుకే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అండ్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీకు గుర్తుంటే లాస్ట్ వీడియో ఎండింగ్ లో పార్క్ గడు లీ గాడిని స్టాబ్ చేశాడు కదా ఒక రాక్ తో వాడిని కంట్రోల్ చేయడానికి. బట్ లీ గడు పార్క్ గడి కంట్రోల్ లోకి పోడు, ఎందుకంటే వాడికి ఈగో ఎక్కువ కాబట్టి. అండ్ లీ గడు పార్క్ గడిని స్టాబ్ చేసి అక్కడ నుంచి పారిపోతాడు. అండ్ వాడు ఫస్ట్ ఏదైనా సిటీలోకి పోయి దాక్కోవాలని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడు మన సుహో లీ గాడిని పట్టేసుకుంటాడు. సో దాంతో లీ గాడు సుహోని డిఫీట్ చేసి పారిపోదామని అనుకుంటాడు. బట్ ఆఫ్కోర్స్ వాడు మన సుహోని అసలు డిఫీట్ చేయలేకపోతాడు. అండ్ అసలు వాడి అటాక్స్ వల్ల సుహోకి అసలేమి కాదు. ఆ లీ గాడికి ఇంకా అర్థమైపోద్ది వాడు సుహోని అసలు డిఫీట్ చేయలేడని. సో దాంతో లీ గాడు పార్క్ గడ్ గురించి సుహోకి చెప్పేదామని అనుకుంటాడు. అప్పుడైనా సుహో వాడిని వదిలేస్తాడని. అండ్ వాడు ఆల్మోస్ట్ చెప్పేపోతాడు కూడా సుహోకి. బట్ గైస్ అప్పుడే పార్క్ గాడు లీ గడ్ బాడీలోకి వచ్చేస్తాడు యూజింగ్ హిస్ పవర్స్. అండ్ వాడిని కంట్రోల్ చేస్తాడు వాడు. అండ్ వాడికి వింగ్స్ కూడా వచ్చేస్తాయి ఇప్పుడు. అండ్ అయితే వాడు సుహోతో అంటాడు, నేను నిన్ను ఎప్పటి నుంచో కలవాలని అనుకున్నా అని. బట్ సుహో అయితే ఇంకా చాలా షాక్ లోనే ఉంటాడు. బికాస్ తనకి తెలియదు కదా పార్క్ గడ్ ఇప్పుడు వచ్చిండని. సో దాంతో సుహో వాడిని అడుగుతాడు, నువ్వేనా అపోస్టల్ గాడు అని. దాంతో పార్క్ గడు అంటాడు, అవును నేనే అపోస్టల్ని. అండ్ యాజ్ ఎ థాట్ నీకు నా గురించి తెలుసు. అండ్ నేను ఇక్కడికి ఈ వరల్డ్ యొక్క ఓనర్షిప్ ని క్లెయిమ్ చేయడానికి వచ్చానని పార్క్ గడు అంటాడు. సో దీంతో సుహో అనుకుంటాడు, ఈ అపోస్టల్స్ వల్ల మా నాన్న ఎర్త్ మీదకి తిరిగి రాలేకపోతున్నాడు. నాకు ఇప్పుడు కావాల్సిన పర్సన్ దొరికేసిండు. ఇప్పుడు నేను వీడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తము తెలుసుకుంటా అని సుహో అనుకుంటాడు. అండ్ తను ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. బట్ గైస్ అప్పుడే వీళ్ళిద్దరికి ఒక వాయిస్ వినిపిస్తుంది. అండ్ ఆ వాయిస్ ఎవరిది? లిమ్ గాడిది. అండ్ వాడు ఇక్కడికి వచ్చేసిండు. అండ్ వాడు వీళ్ళిద్దరితో అంటాడు, ఎనఫ్ మీరిద్దరు ఇంకా అసలు నా పర్మిషన్ లేకుండా మూవ్ అవ్వకూడదు. ఒకవేళ మీరు కదిలినారనుకో నేను మిమ్మల్ని షూట్ చేసి పడేస్తాను అంటాడు. అండ్ గైస్ లిమ్ గాడు రెడీగా ఉంటాడు బో అండ్ ఆరోతో షూట్ చేయడానికి. అండ్ గైస్ లిమ్ గాడు కూడా చాలా షాక్ అయిపోతాడు లీ గాడిని చూసి. బికాస్ అఫ్ కోర్స్ వాడికి కూడా తెలియదు కదా పార్క్ గాడు లీ గాడ్ లోపల ఉన్నాడని. అండ్ లీ గాడ్ ఇప్పుడు ఎట్లా కనిపిస్తున్నాడో చూసారు కదా మీరే. సో అందుకే లిమ్ గాడు అంతకన్నా షాక్ అయిపోయిండు. అండ్ లిమ్ గాడు అనుకుంటాడు, లీ అసలు నీకు ఏమైందిరా, నువ్వేం ఇట్లా అయిపోయినావని లిమ్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ ఇప్పుడు లిమ్ గాడు రావడంతో పార్క్ గాడు అఫ్ కోర్స్ చెప్పలేడు కదా సుహోకి మొత్తం ఇన్ఫర్మేషన్. సో అందుకే వాడు సుహోని ఈ రీజియన్ లో ఉన్న హైయెస్ట్ పాయింట్ కి రమ్మని అంటాడు, అక్కడ మాట్లాడడానికి అండ్ ఫైట్ చేసుకోవడానికి. అండ్ ఇలా చెప్పి పార్క్ గాడు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాడు. బట్ లిమ్ గాడు వీళ్ళిద్దరికి చెప్పింది కదా మూవ్ అవ్వద్దని వాడు పర్మిషన్ లేకుండా. బట్ ఇప్పుడు పార్క్ గాడు మూవ్ అయ్యింది కదా. సో అందుకే లిమ్ గాడు ఆరోస్ ని షూట్ చేస్తాడు పార్క్ గాడి మీదకి. బట్ అఫ్కోర్స్ పార్క్ గాడు చాలా ఈజీగా డాజ్ అవుతాడు. అండ్ లిమ్ గాడు సుహో మీద కూడా ఆరోస్ ని షూట్ చేస్తాడు. అండ్ అఫ్కోర్స్ మన సుహో కూడా చాలా ఈజీగా డాజ్ అవ్వగలుగుతాడు. సో దాంతో లిమ్ గాడికి మడుతుంది. దాంతో వాడిగా కంటిన్యూస్లీ ఆరోస్ ని షూట్ చేస్తూనే ఉంటాడు వాళ్ళిద్దరి మీద. బట్ ఒక్క ఆరో కూడా వాళ్ళిద్దరికి తగలదు. వాళ్ళిద్దరు కంటిన్యూస్ గా డాజ్ అవుతూనే ఉంటారు. అండ్ అప్పుడే సుహో అనుకుంటాడు లిమ్ గాడు కూడా లీ గాడిని పట్టుకోవడానికి వచ్చాడని. సో దీంతో బెరుగాడు సుహోని అడుగుతాడు, నువ్వు లిమ్ గాడి మీద తిరిగి అటాక్ చేయవా అని. దాంతో సుహో అంటాడు, లిమ్ గాడు పార్క్ గాడి మీద అటాక్ చేస్తున్నాడు అంటే లిమ్ గాడికి అపోస్టల్స్ గురించి అండ్ ఇతరమ్స్ గురించి తెలియదు. అండ్ లిమ్ గాడు ఇంకా వాడి ట్రూ స్కిల్స్ ని ఇంకా మనకి చూపించలేదు. సో అందుకే నేను వాడి మీద అప్పుడే అటాక్ చేయనని సుహో అంటాడు. అండ్ వేరే సైడ్ లిమ్ గాడికి అయితే కాలుతుంది. వాడి ఒక్క కూడా సుహో అండ్ పార్క్ గాడికి తగలట్లేదని. దాని తర్వాత లిమ్ గాడు అనుకుంటాడు ఫస్ట్ లీ గాడిని ఎట్లాగైనా పట్టుకోవాలి. బికాస్ వాడు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ వేరే పర్సన్ అంత ఇంపార్టెంట్ కాదు అని లిమ్ గాడు అనుకుంటాడు. అన్న వేరే పర్సన్ ఎవరు? మన సుహో. అండ్ గైస్ అప్పుడే లిమ్ గాడు ఒక పవర్ఫుల్ అటాక్ చేయబోతాడు పార్క్ గాడి మీద. అండ్ లిమ్ గాడు అనుకుంటాడు, లేని నిన్ను ఇంజూర్ చేయకుండా పట్టుకోలేను, అప్పుడు నువ్వు నాకు దొరకవు, అందుకే నేను నీకు ఫస్ట్ గట్టిగా తగిలించాలి, అప్పుడే నువ్వు నాకు దొరుకుతావని లిమ్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ లిమ్ గాడు చేయబోయే అటాక్ ని చూసి పార్క్ గాడు అనుకుంటాడు, ఆ అటాక్ చాలా డేంజరస్, నేను ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటాడు. బట్ గైస్ అప్పుడే లిమ్ గాడికి అనిపిస్తుంది వాడి వెనకాల ఎవరో ఉన్నారని. అండ్ దాంతో వాడు వెనకాలకి తిరిగేస్తాడు. అండ్ అక్కడ మన సుహో గోబ్లిన్ షాడో ఉంటది. అండ్ ఇట్లా సుహో కావాలని చేస్తాడు పార్క్ గాడిని సేవ్ చేయడానికి. ఎందుకంటే పార్క్ గాడు పోతే సుహోకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరకదు కదా. సో అందుకే సుహో అట్లా లిమ్ గాడిని డిస్ట్రాక్ట్ చేసిండు పార్క్ గాడిని సేవ్ చేయడానికి. అండ్ అఫ్కోర్స్ లిమ్ గాడు డిస్ట్రాక్ట్ కూడా అయ్యిండు. అండ్ ఈ గ్యాప్ లో మన సుహో అండ్ పార్క్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అండ్ దాంతో ఆబ్వియస్లీ లిమ్ గాడు చాలా షాక్ అయిపోతాడు. అండ్ వాడు అనుకుంటాడు లీ వద్ద హెల్లారో థింకింగ్ అని. అండ్ వాడు చూల్ గడికి కాల్ వచ్చాడు అని చెప్తాడు లీ గాడు ఎస్కేప్ అయిపోయిందని. అండ్ ఆల్సో వాడు సారీ కూడా చెప్తాడు లీ గాడిని పట్టుకోలేకపోయినందుకు. అండ్ ఆల్సో వాడు చెప్తాడు లీ గాడు నార్మల్ గా కనిపించలేదు, వాడు చాలా విచిత్రంగా అయిపోయిందని. అండ్ ఆల్సో లిమ్ గాడు చెప్తాడు లీ గాడితో పాటు ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు. అండ్ వాడు ఒక బ్లాక్ మాస్క్ వేసుకుని ఉన్నాడని లిమ్ గాడు చెప్తాడు. సో దీంతో జాంగిన్ గాడు చాలా షాక్ అయిపోతాడు. ఎందుకంటే జాంగిన్ గాడు సుహోని చూశాడు కదా ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్ లో. అండ్ గైస్ జాంగిన్ గాడికి తెలుసు సుహో దగ్గర కూడా షాడోస్ ఉన్నాయని, బికాస్ వాడు చూశాడు కాబట్టి. సో ఇదంతా చూల్ గాడు వినేస్తాడు. అండ్ వాడు అనుకుంటాడు సుహో దగ్గర కూడా షాడోస్ ఉన్నాయా, కొంపదీస్ అవి జిన్వు షాడోసా, అంటే జిన్వు మళ్ళీ తిరిగి వచ్చేసిండా? లేదు జిన్వు తిరిగి వచ్చేసి ఉంటే ఈ సిచ్యువేషన్ ని తను చాలా ఈజీగా ఎండ్ చేసేవాడు. బట్ ఈ సిచ్యువేషన్ ఇంకా ఎండ్ కాలేదు, అంటే జిన్వు తిరిగి రాలేదు, అంటే ఆ షాడోస్ సుహోవేనా అని చూల్ గాడు అనుకుంటాడు. అండ్ గైస్ మీరు వీడియోని ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చిందని అర్థం కదా. సో అందుకే ఈ వీడియోకి ఇచ్చిన డైరెక్ట్ ఫినిష్ చేయండి. 1.5k లైక్స్ ప్లస్ 100 కమెంట్స్.
కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి గైస్, మర్చిపోకండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకున్నట్లే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్, మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. 1Kకి ఆల్మోస్ట్ వచ్చినాం దాంట్లో కూడా. సో అందుకే 1K రీచ్ చేయండి దాంట్లో. దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకే వెళ్ళి కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ లెట్స్ కంటిన్యూ ద వీడియో గైస్. అండ్ గైస్, వేరే సైడ్ సుహో ఈ రీజియన్ ఉన్న హైయెస్ట్ పాయింట్ కి వచ్చేస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ ఇక్కడ పార్క్ గడు ఉంటాడు. అండ్ వాడు సుహోతో అంటాడు, నువ్వు నాకు ఎందుకు హెల్ప్ చేసినావని. దాంతో సుహో అంటాడు, నేను నీకు హెల్ప్ చేయకపోతే నువ్వు లీగడ్ బోర్డర్ నుంచి వెళ్ళిపోయేవాడివి అండ్ మళ్ళీ డిసపేర్ అయిపోయేవాడివి. అప్పుడు నువ్వు నాకు మళ్ళీ దొరికేవాడివి కాదు. అందుకే నేను నీకు హెల్ప్ చేసినానని సుహో అంటాడు. అండ్ అప్పుడే పార్క్ గడు సుహోతో అంటాడు, నేను డీమన్స్ దగ్గర నుంచి విన్నాను ఇక్కడ డార్క్ నెక్స్ ని షాడమ్ నర్క్ అని పిలిచారంట కదా, అయినా నీ రిలేషన్ ఏంటి షాడమ్ నర్క్ తో అని పార్క్ గడు సుహోని అడుగుతాడు. దాంతో సుహో అంటాడు, నీకు తెలుసుకోవాలని ఉన్నంత మాత్రాన నేను నీకు చెప్పాను నా రిలేషన్ ఏంటని. అండ్ ఇప్పుడు నేను డిఫీట్ చేసి నీ దగ్గర నుంచి మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటా అని సుహో అంటాడు. అండ్ గైస్, అప్పుడే బెరుగాడు సుహోని వార్న్ చేస్తాడు జాగ్రత్తగా ఉండమని. ఎందుకంటే బెరుగాడు పార్కడి పవర్స్ ని చూడలేకపోతున్నాడంట. అంటే పార్కర్ దగ్గర ఎంత పవర్ ఉందో బెరుగడికి తెలియట్లే. అందుకే వాడు సుహోని వార్న్ చేస్తాడు జాగ్రత్తగా ఉండమని. బట్ మన సుహో అంటాడు, డోంట్ వరీ బెరు, నేను చాలా ప్రిపేర్డ్ గా ఉన్నానని అంటాడు. బట్ గైస్, అప్పుడే సుహో తన షాడోస్ ని సమన్ చేస్తాడు. అండ్ ఈ స్కిల్ ని చూసి పార్కడు అనుకుంటాడు, సుహోది స్కిల్ ఎగ్జాక్ట్లీ జిన్యూ స్కిల్ లాగానే ఉందని. అండ్ గైస్, మన సుహో తన 4 స్ట్రాంగ్ షాడోస్ ని సమన్ చేస్తాడు. అండ్ ఆఫ్ కోర్స్ వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉంటారు కంపేర్ టు అదర్ షాడోస్. అండ్ గైస్, సుహో ఇక్కడతో ఆగడు, తను గ్రే అండ్ ఈసీని కూడా సమన్ చేస్తాడు షాడో నెంజన్ ని ఓపెన్ చేసి. అండ్ సుహో గ్రే గార్డ్తో కంబైన్ కూడా అయిపోతాడు. అంటే చూసారా గైస్, మన సుహో ఎంత ప్రిపేర్డ్ గా వచ్చిండో పార్క్ అని డిఫీట్ చేయడానికి. అండ్ చాప్టర్ 39 ఇక్కడ ఎండ్ అయిపోతుంది గైస్. సో గైస్, ఇది చాప్టర్ 39. చాప్టర్ 40 ఇంకా రాలేదు, అది రాగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఈ వీడియోకి ఇచ్చిన టార్గెట్ ఫినిష్ చేయండి, మర్చిపోకండి గైస్, కంఫర్మ్గా ఫినిష్ చేయండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో గైస్, మీలో ఇంకెవరైనా గేమింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా 1K రీచ్ చేయండి. 1Kకి ఆల్మోస్ట్ వచ్చినాం దాంట్లో కూడా. సో అందుకే 1K రీచ్ చేయండి దాంట్లో. దాని లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకే వెళ్ళి కన్ఫర్మ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ లో కూడా మన అకౌంట్ ని ఫాలో అవ్వండి గైస్. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. సో అందుకే కన్ఫర్మ్గా వెళ్ళి ఫాలో అవ్వండి. అండ్ టార్గెట్ ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి, మర్చిపోకండి టార్గెట్ ని కన్ఫర్మ్గా ఫినిష్ చేయండి. And thank you very much for watching this video guys.